వైనాట్ 175 టార్గెట్ కుప్పం ఇవి సీఎం జగన్ నుంచి వచ్చిన సవాళ్లు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు టీడీపీ జనసేన పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. ఓవైపు వైసీపీ నుంచి లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే కూటమి నుంచి మాత్రం ఒక్క లిస్టు కూడా రిలీజ్ కాకపోవడంతో ఇటు తెలుగు తమ్ముళ్లు అటు జన సైనికులు నిరాశకు గురయ్యారు. కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు కూటమి ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఇన్ని రోజులు ఓ విధంగా నడిచిన ఏపీ రాజకీయం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఢీ అంటే ఢీ అనే విధంగా ఏపీలో ఎన్నికల సమయం షురూ అయింది. కూటమి ఉంటుందా, వీగిపోతుందా అన్న అనుమానాలకు పటాపంచలు చేస్తూ చంద్రబాబు, పవన్ ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. దీంతో ఇటు అధికార అటు విపక్ష జాబితాల్లో గెలుపు ఎవరిని వరించబోతోంది, సామాజిక సమీకరణాలు ఎవరికి కలిసి రాబోతున్నాయి అన్న లెక్కలు మొదలైపోయాయి. ఏడాదిన్నరగా టీడీపీ జనసేన కూటమి ఉంటుందని అంతా అనుకున్నా చాలా రోజుల పాటు ఇటు పవన్ గాని అటు చంద్రబాబు గాని కూటమిపై ఓ క్లారిటీ ఇవ్వలేదు. కట్ చేస్తే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇద్దరు నేతలు ప్రకటించారు. వైసీపీని గద్దె దించాలంటే కూటమి తప్పదని ప్రకటించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో కూటమి మరింత బలపడింది. ఇక చంద్రబాబు జైలు నుంచి విడుదలైంది మొదలు గెలుపు గుర్రాలు ఎవరు, వైసీపీ నేతలను ఎదుర్కొనే నేతలు ఎవరన్న వేట సాగించారు. ఆ తర్వాత పలుమార్లు భేటీ అయిన చంద్రబాబు, పవన్ సీట్ల సర్దుబాటుపై చర్చించారు. జనసేన ఏ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుందో పవన్ చంద్రబాబుకు వివరించారు. ఇరువురు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే జనసేన టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో రెండు పార్టీల నుంచి ఆశావహులని టికెట్ ఆశిస్తున్న వారిని బుజ్జగించేందుకు ఇటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలను బుజ్జగించడంలో ఇద్దరు నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.